ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు సాటర్డే కదా, సో ఐటీఐ గేట్కి వెళ్దాం అనుకున్నాం వాకింగ్కి. సో చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. అక్కడ అన్ని లోపల కంప్లీట్గా ట్రీస్. సో చూసారా, పక్కనే స్కూల్ ఉందన్నమాట లోపల, క్వార్టర్స్ లోపలే. చూడగానే స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయి. సో మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఏదో కంపెనీ వాళ్ళ టోర్నమెంట్స్ అయితే జరుగుతున్నాయి క్రికెట్. సో మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అందరూ. సో మేము కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయాము. అండ్ ఆల్రెడీ నేను వెళ్ళేసరికి అక్క వాళ్ళిద్దరూ వచ్చేస్తున్నారనమాట. సో ఒక 1 hour అక్కడ స్టే చేసాము. దెన్ రిటర్న్ అయ్యేటప్పుడు పక్కనే చింత చెట్టు కనిపించింది. సో కొన్ని చింతకాయలు అండ్ చింత చిగురు కట్ చేసుకున్నాం అనమాట. సో యాక్చువల్లీ చింత చిగురు అండ్ పప్పు కాంబినేషన్ సూపర్ కదా, బట్ ట్రై చేద్దాం అనుకున్నాం. అంత అయితే లేదు. సో కొన్ని చింతకాయలు అయితే దొరికినాయి అనమాట. సో తింటూ స్టార్ట్ అయ్యాము. పక్కనే స్టార్ ఫ్రూట్ ట్రీ కనిపించిందంట. సో అందుకే అక్క అంత రియాక్షన్ ఇచ్చింది. సో యూజువల్గా తింటుంటాం కానీ స్టార్ ఫ్రూట్స్ బెంగళూరులో మాకు దొరుకుతాయి, బట్ ఎప్పుడు ట్రీ అనేది చూడలేదు. ఫస్ట్ టైం ట్రీ కనిపించింది. సో ఎప్పుడు వస్తూనే ఉంటాం, బట్ ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు. బట్ ఈసారి మాత్రం స్టార్ ఫ్రూట్ ట్రీ అయితే కనిపించింది. అదే సో సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, లేకపోతే ఒక దుమ్ము దులిపేవాళ్ళం అనమాట. అంత బాగున్నాయి, భలే టెంప్టింగ్ ఉన్నాయి అనమాట. ఆ ఫ్రూట్స్ అయితే భలే పండినాయి, అన్నీ కిందకి రాలి పడిపోతున్నాయి. సో వేస్ట్గా. బట్ మేము అతన్ని ఒక పర్మిషన్ అడిగాము, జస్ట్ ఒక్క ఫ్రూట్ అయినా కట్ చేసుకుంటామని. బట్ నో అన్నాడు. సో తను సెక్యూరిటీగా ఉన్నాడు కాబట్టి తను ఎలా అయితే చేయలేదు. చూసారా ఎన్ని ఉన్నాయో ఫ్రూట్స్. అండ్ ఓకే, డిసప్పాయింట్ అయిపోయి మేము ఇంకొచ్చేస్తున్నాము. సో ఇక్కడైతే ఈ ఫ్లవర్ నాకు బాగా నచ్చిందంటే అక్కడ కట్ చేసి ఇస్తున్నాడు. లోపలైతే ఇట్లాంటి ఫ్లవర్స్ ట్రీస్ ఇప్పుడు కాదు, యాక్చువల్లీ 30, 40 అండ్ 150 years బ్యాక్ ట్రీస్ కూడా ఉన్నాయంట ఇక్కడ. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడే ఐటీఐ గేట్ లోపలే శ్రీ శక్తి బేకరీ అని చెప్పి, ఇది చాలా ఫేమస్ అంట. యాక్చువల్గా 90s, 50sలో స్టార్ట్ చేశారంట. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది దీని హిస్టరీ. ఇక్కడైతే హనీ కేక్ చాలా ఫేమస్. సో కేక్ని హనీలో డిప్ చేసి ఇస్తారు. సో వీళ్ళే ఓన్గా ప్రిపేర్ చేస్తారనమాట ఈ ఐటమ్. చాలా బాగుంటుంది. సో మేమైతే ట్రై చేసాం. బట్ ఎర్లీ మార్నింగ్ అంత స్వీట్ తినేసరికి ఫుల్ హెక్టిక్ అనిపించింది. అండ్ ఇంకొక 2 rounds అయితే మేము తిరిగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేము రిటర్న్ అయిపోయాము హౌస్కి. వస్తూ మేమైతే జింజర్ లెమన్ టీ అయితే ట్రై చేసాము. సో తాతా టీ అని చాలా ఫేమస్ ఇక్కడ. కొంచెం వేడివేడిగా తాగితే కొంచెం హెడ్ ఎక్కిపోతుంది కదా అని చెప్పి ఇదైతే ట్రై చేసాము. సో చాలా బాగా అనిపించింది. అండ్ దాంట్లో సబ్జా కూడా యాడ్ చేశారనమాట. భలే ఉండింది టేస్ట్ అయితే. సో ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఎగ్ కర్రీ చేశాను. సో ఈవినింగ్ ఇండియా మ్యాచ్ ఉందని చెప్పి హకిల్ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని అంతా ఎంజాయ్ చేయడానికి వెళ్ళారనమాట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హౌస్కి. Such is the pressure of being the captain of India to deliver the goods. And Polly, we've got to say, we've got to hear from you. It's the one that got away. So unbelievable over from Hardik Pandya. మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నామని చెప్పి మాకు ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ షేర్ చేస్తున్నాడు. సో మీరైనా మేము కూడా ఎంజాయ్ చేస్తామని చెప్పి మేము మమతాజీ వాళ్ళ హౌస్కి వెళ్ళిపోయాము. సో మమ్మల్ని కిడ్స్ని అయితే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సో మేమైతే పాలక్ పకోడీ చేసుకుందామని చెప్పి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. చూసారా, వీళ్ళైతే ఈజీ టాస్క్ తీసుకొని నాకైతే చాలా టఫ్ టాస్క్ ఇచ్చారు, ఆనియన్స్ కట్ చేయడం. అండ్ నేనేమో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. సో మమతాజీ అయితే ప్రిపేర్ చేస్తుంది పాలక్ పకోడీ వాళ్ళ స్టైల్లో. సో వాటర్లో నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని పీసెస్ కట్ చేసి ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో సిటీ లైఫ్ అందరికి తెలిసిందే కదా, మన ఇంటి పక్క వాళ్ళు కూడా మనని ఎలా ఉన్నావు ఏంటి అని పలకరించారు. అలాంటి టైంలో ఇలా ఎవరైనా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో ఫైనల్లీ వేడి పకోడీ అయితే రెడీ అయిపోతుంది. సో ఎప్పుడెప్పుడు రెడీ అవుతుంది, ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నాం అనమాట. సో టైం అయితే 11 అయిపోయింది. ఇంకా మాకు డిన్నర్ అయితే ఇదే. అండ్ సో తినైతే పాపడ్ కూడా తీసుకొచ్చారు మమతాజీ వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేశారు.
చేశారు ఆలూతో. సో వేడివేడిగా పకోడీ అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేయకుండా ఎందుకు ఉంటాం, సో మేమైతే తీసేసుకున్నాం అనమాట టేస్ట్ చేయడానికి. చాలా టేస్ట్ ఉండింది. అండ్ ఇవి పాపడ్ ఇందాక చెప్పా కదా, సో ఫ్రై చేసింది అనమాట. సో ఇవైతే చాలా టేస్ట్ అనిపించినాయి. అండ్ ఇంకో టైప్ తీసుకొచ్చారు, అవి మనం ఆలూ చిప్స్ అవుట్ సైడ్ బై చేస్తాం కదా, సో అలా ఉన్నాయి సేమ్ ఇవి. దీని మీద కొంచెం కారంగానే యాడ్ చేసామంటే చిల్లీ పౌడర్, సేమ్ మన యాస్టీస్ మన అవుట్ సైడ్ చిప్స్ షాప్లో దొరికేలాగానే ఉన్నాయి అనమాట. సో చాలా బాగా చేశారు. చాలా వీళ్ళు వారణాసి వాళ్ళు కదా, సో యాక్చువల్లీ సమోసా కానీ కట్లెట్ కానీ కచోరీస్ అవి చాలా బాగా చేస్తారనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చుతుంది సమోసా చేసేది. మన అవుట్ సైడ్ దొరికే సమోసాకి దానికి ఏం డిఫరెన్స్ ఉంటుంది, ఇంకా చాలా టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ పకోడీ అయితే అయిపోయింది. సో ఇంకా 11:30 అయిపోయింది, అఖిల్ వాళ్ళు ఇంకా రాలేదు. సో మేము లూడో గేమ్ స్టార్ట్ చేసాము. వచ్చామని కాల్ చేశారనమాట. సో వస్తూ ఫ్లవర్ తీసుకొచ్చాడు నా కోసం. సో ఈ ఫ్లవర్ ఎప్పుడైనా చూసారా, చూస్తే ఏమంటారో కామెంట్ చేయండి. మా సాటర్డే అయితే మేము ఇలా ఎంజాయ్ చేసాం. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.